హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం ఆనియన్ దోస అయితే ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో అయితే మొత్తం అంతా ఆయిల్ని పట్టేటట్టు మనమైతే రుద్దేసుకుంటామండి. అలా రుద్ది మనం దోశలు వేయడం వల్ల మనకి దోశలు అయితే విరిగిపోకుండా వస్తాయండి. ఓకేనా అండి? సో ఇప్పుడైతే మనం దోశ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఆ దోశ పైన మనమైతే ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఈ దోశ ఏంటంటే ఎవరైనా తీసుకోవచ్చండి. హెల్తీ దోశ అనమాట ఇదే. మనం అన్ని పచ్చి కూరగాయలే యూస్ చేస్తాం ఈ దోశలో. ఓకేనండి. సో ఇప్పుడైతే మనకి దోశ బాగా కాలిపోయింది కాబట్టి దాన్ని రివర్స్ చేసేసుకుందాం. అలా చేసుకున్న దానిపైన మనమైతే ఆనియన్స్ వేసుకుందాం. అలాగే దాని మీద మనమైతే టమోటాలు కూడా వేసుకుంటాము. అలాగే దాని మీద మనం చిల్లీస్ కూడా వేసుకుంటాము. దాంతో పాటుగా మనం కొత్తిమీర కూడా వేసేసుకుంటామండి. అంతే అండి. ఇది కాగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వేడైన తర్వాత మనం దోసనైతే తీసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి. మనకి ఆనియన్ దోస అనేది రెడీ అయిపోతుంది. ఇది తినడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో, ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.